ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద, కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్, అందరికీ ఆమోదయోగ్యమైన భాష. అలాగే పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడుతూ మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది. టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, దీనికి ఏం చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను. నేను కొంత మిగతా అంటే నాది ఎక్కువ టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది. అలాగే పంచాయతీరాజ్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో. అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు. ఆ కమిటీకి నేను చైర్మన్. ఆ టూరిజం అది ఇందాకే మీటింగ్ జరిగింది. గౌరవ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, R&B మినిస్టర్ గారితో. అంటే ఇవన్నీ మేము సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. చాలా ప్రతిపాదించారు, ఇక్కడ బాగుంటుంది అలా బాగుంటుంది అంటే. అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏమంటుందని మోటరైడ్ బ్లాగర్ అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇది ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? ఇలాంటి మానుకోవాలి. దానికి ఒక టూరిజం పాలసీ, సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా ఖరాఖండిగా చెప్పాను ఈ రోజున.